కేసీఆర్ గవర్నమెంట్లోనే ఉన్నది కదా. అంతే తప్ప వేరే కొత్త కట్టించి ఇచ్చింది అయితే ఏం లేదు కదా. ఆయన హామీలు కరెక్ట్గా నెరవేరుస్తలేడు కదా. ఏ గ్యారంటీ లేదు. ఒక మహిళల కానీ పెట్టి అది కొట్లాటలు అవుతున్నాయి బస్సులలో. ఒక కండక్టర్ అయితే ఆడోళ్ళ బస్సు ఎందుకు ఎక్కినాం అంటుండు. మరి ఆడోళ్ళు అన్నప్పుడు ఆడోళ్ళని పెట్టాలి. నువ్వు ఎందుకు ఎక్కించుకుంటారు మరి? వేస్ట్ పరిపాలన. బాగుండు బాగుంది. కేసీఆర్ మాకేం పెట్టాలి, ఈయన మాదేం గుంజుకోలే. కానీ గవర్నమెంట్ పరంగా ఫెయిల్యూర్ గవర్నమెంట్. వేస్ట్. రైతులకు ఇచ్చారు, రైతు బంధు కూడా తీసేసినాక ఇస్తా అంటుండే ఇప్పటి వరకు ఇవ్వలేదు. దాటిపోయింది కదా. ఏం చేసినా రేవంత్ రెడ్డి గారికే తెలియాలి ఏం మంచి చేసిండు అన్నది. రేవంత్ రెడ్డి గారికే తెలియాలి ఏం మంచి చేసిండు అని. అంతే. ఓకే. మన కేసీఆర్ పాలన మంచిగా ఉంది. ఈ రేవంత్ రెడ్డి మాటలు అన్ని ఉట్టి మాటలు అన్ని అన్ని ఒక్కడు అన్ని ఆడగొట్టేస్తాడు, ఇక కొట్టేస్తాడు, ఇక కొమ్మలు మన మీద కొట్టేస్తాడు. సిటీ పట్ల అన్ని అంత వేస్ట్ అన్న. ఒట్లు కొమ్మలు మన మీద కొట్టే, ఏమన్నా రాజు మీద కొట్టు, ఆడగొట్టు, ఇలా కొట్టు, అంత పుట్టింది అన్న. కేసీఆర్ గవర్నమెంట్లోనే ఉన్నది కదా. అంతే తప్ప వేరే కొత్త కట్టించి ఇచ్చింది అయితే ఏం లేదు కదా. ఆయన హామీలు కరెక్ట్గా నెరవేరుస్తలేడు కదా. ఏ గ్యారంటీ లేదు. ఒక మహిళల కానీ పెట్టి అది కొట్లాటలు అవుతున్నాయి బస్సులలో. ఒక కండక్టర్ అయితే ఆడోళ్ళ బస్సు ఎందుకు ఎక్కినాం అంటుండు. మరి ఆడోళ్ళు అన్నప్పుడు ఆడోళ్ళని పెట్టాలి. నువ్వు ఎందుకు ఎక్కించుకుంటారు మరి? వేస్ట్ పరిపాలన. బాగుండు బాగుంది. కేసీఆర్ మాకేం పెట్టాలి, ఈయన మాదేం గుంజుకోలే. కానీ గవర్నమెంట్ పరంగా ఫెయిల్యూర్ గవర్నమెంట్. వేస్ట్. రైతులకు ఇచ్చారు, రైతు బంధు కూడా తీసేసినాక ఇస్తా అంటుండే ఇప్పటి వరకు ఇవ్వలేదు. దాటిపోయింది కదా. ఏం చేసినా రేవంత్ రెడ్డి గారికే తెలియాలి ఏం మంచి చేసిండు అన్నది. రేవంత్ రెడ్డి గారికే తెలియాలి ఏం మంచి చేసిండు అని. అంతే. ఓకే. మన కేసీఆర్ పాలన మంచిగా ఉంది. ఈ రేవంత్ రెడ్డి మాటలు అన్ని ఉట్టి మాటలు అన్ని ఒక్కడు అన్ని ఆడగొట్టేస్తాడు, ఇక కొట్టేస్తాడు, ఇక కొమ్మలు మన మీద కొట్టేస్తాడు. సిటీ పట్ల అన్ని అంత వేస్ట్ అన్న. ఒట్లు కొమ్మలు మన మీద కొట్టే, ఏమన్నా రాజు మీద కొట్టు, ఆడగొట్టు, ఇలా కొట్టు, అంత పుట్టింది అన్న. అంత వేస్ట్. అది వేస్ట్ విషయం. మన రైతుల్ని నాశనం చేసే కదా ఏం లేదు. ఏమనికైతే రుణమాపు ఒక్కరికి అయితే అయిపోయినా రైతులకి రైతు బోనస్ ఇస్తా అన్నాడు. ఆ బోనస్ లేదు, ఏం లేదు. సన్న బియ్యం ఏం లేదు. తొడి బియ్యం చక్కగా వస్తలేవు. రైతు బంధు ఇస్తామని ఇంతవరకు లేదు. ఇస్తా ఎన్ని వస్తాయేమో. గ్యాస్ 500 ఇస్తాను. ఎవరికి పడుతుంది 500? ఎవరికి పడతలేవు. అదేదో ఎవరికో 100 ఫ్రీ బస్ ఎందుకు వేస్ట్? ఫ్రీ బస్ ఎందుకు? దేనికి లైన్ లేవు. అది కూడా వేస్ట్. అన్ని వేస్టే. రేవంత్ రెడ్డి అన్నం లేదు, ఏం లేదు. అంత వేస్టే అన్న. ఏం చేస్తుండు? అన్ని బయట ఒక మాట, యువతలో ఒక మాట. అంత అన్నగాన అన్ని అబద్ధాలు, రైతుల్ని ప్రజల్ని ముంచుడే, అంతే, ఏం లేదు. బీఆర్ఎస్ బాగుంది. నాకు తెలియదు. నీ మాట్లాడలేనా? రాలే అన్న. ఫ్రీ బస్ అంటే ఆడలోకి వచ్చిందన్న. మొగలది ఏమున్నది? ఫ్రీ బస్ మాదేముందన్న. వాళ్ళదే బస్సు మొత్తం. మాదేముంది బస్ మొత్తం. మేము ఎక్కితే ఏముందన్న, వాళ్ళే సీట్లు ఫస్ట్. మాదేమున్నాయి. ఉంటే ఎక్కడ లేకుంటే లేదంటే లేదు. పరిపాలన ఏముందన్న? ఏం బాగాలేదన్న. ఏం బాగుందన్న? రుణమాఫీ చేస్తాను. 2 లక్షల పైన ఉన్నది కట్టుకోరే అన్నాడు. కట్టేసినా కూడా ఏది లేదు. ఇంతవరకు కాలేదు. రైతు బంధు వల్ల సంవత్సరం 2 పంటలు పోయింది. ఏది పడలేదు. పింఛన్ లేదు, రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు. రుణమాఫీ 2 లక్షల పైన ఉంటే అవి కూడా మిత్తి కట్టేసినా ఇంతవరకు కాలేదు. ఏముంది సార్? అది ఏం వేస్ట్. ఎందుకన్నా ఇంద్రమ్మ పాలన అనేది ఎక్కువ ఎవరికి ఇచ్చారు సార్? ఎవరికి లేదు సార్. ఇంద్రమ్మ పాలన లేదు, ఏ పని లేదు. కేసీఆర్ అంటే ఏ సమస్యలు ఒక్కటి ఏది కరెక్ట్ లేదు సార్. ఎవరు
అంత మంచిగా చేసినాం, అందరికి మంచిగా చేసినామని విజయోత్సవాలు చేస్తారు. వేస్ట్ సార్, అది అంతా వేస్ట్. ఏం చేసారు సార్? రోలే చేసారు, ప్రజాపాలన ఏం చేశారు? ప్రజలకు ఏం చేయలేదు సార్. ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి ఏమున్నది సార్? ఉన్న పరిపాలన వాళ్ళు ఏదో నేను చేసిన ఏం చేసిండు సార్? ఏదేం లేదు. ఒక్కరితో అనిపించండి సార్ రుణమాఫీ గురించి. నలుగురు గురించి నలుగురు చెప్పమనండి సార్ కరెక్ట్గా. అప్లై చేసినా నేను ఇంద్రమ్మ చేసినా కానీ ఏది రాలేదు సార్, ఏది రాలేదు. ఇప్పుడు ఎలక్షన్స్ పెడితే ఎవరు వస్తారంటే మళ్ళీ కేసీఆర్. ఎట్లుందన్న పాలన చెప్పాలంటే ఇప్పుడు పిల్ల పుట్టమిగా కుల్లగట్టి పెట్టినట్టు ఆయన 6 గ్యారెంటీలు ఇచ్చిండు కానీ 5 ఏళ్ళ పరిపాలన కాలేదు. గవర్నమెంట్ ఫామ్ అయి సంవత్సరం దాటిపోయింది అంతే తప్ప మనం ఇప్పుడే కావాలంటే అది ఏది జరగదు. ఇళ్ళకగానే పండుగ కావాలంటే కాదు. సంవత్సరం దాటినా కూడా ఎవరైనా నాకు చుట్టం కాదు, కేసీఆర్ ఏం చుట్టం కాదు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా చుట్టం కాదు. కానీ వాస్తవం చెప్పాలంటే చూడాలి, ప్రభుత్వం ఎలా ముందు చూడాలి. ఇంకా చూడాలి. ఇంకో సంవత్సరం చూస్తే నష్టపోయేది ఏమున్నది? 6 గ్యారెంటీలు అంటే నాకు చెప్పాలంటే మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతులకు మేలు చేయాలి, రుణమాఫీ చేయాలి, రైతు బంద్ చేయాలి. అది కొంతమందికే చేసిండు. ఎట్లా ఒక 56,000 లక్ష రూపాయలు ఉన్న వాళ్ళకు చేసిండు, 1,25,000 1,50,000 ఉన్న వరకు చేసిండు వాస్తవం చెప్పాలంటే. మళ్ళీ ఒకటి రైతు బంధు ఇప్పుడు ఇస్తా, ఈ దసరాకి ఇస్తా, దీపావళికి ఇస్తా, సంక్రాంతి ఇస్తా అంటాడు. సరే ఇస్తాడా ఇయ్యడా అది తెలియదు మనకు. ఇట్లనే కాలం గడుపుతాడా తెలియదు. అది కూడా కొన్ని చెప్పాలంటే ఈ గ్యాస్ అన్నారు, గ్యాసు కూడా అది కొందరి అప్లికేషన్ పెట్టుకునే వాళ్ళకి కొందరికి పడుతున్నాయి. కరెంట్ బిల్ అన్నాడు, ఫ్రీ కరెంట్ అన్నాడు, అది కూడా కొంతమందికి అయింది. నేను చూసిన, నా కళ్ళతో నేను చూసిన. మా ఇంట్లో బిల్డింగ్ ఉన్నాయి 3 ఫ్లోర్లు, ఆ 3 ఫ్లోర్ల వరకు చూసిన నేను. పడుతుంది, ఫ్రీ కరెంట్ వస్తుంది. ఎవరికైనా పడుతుంది బాబు, ఇల్లు అనేది ఎవరికైనా పడుతుంది అప్లై చేసుకున్న వాళ్ళకు. కానీ కాకపోతే ఏంటంటే ఇప్పుడు కావాలంటే ఈయన వచ్చిందే కొత్తగానే. ఇప్పుడే కావాలంటే ఏం? ఇప్పుడు కొత్తగా పెళ్లి చేసుకున్న అమ్మాయికి అదగండి పోతావు, అన్ని పనులు చేయాలంటే చేస్తుందా? అలవాటు అంత తెలిసిన తర్వాత చేస్తుంది ఏదైనా. కానీ ఇప్పుడే కావాలని ఆయన బదనం చేస్తే అది మనకే కరెక్ట్ కాదు. ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్టింది ఏంటంటే ఈ మహిళలకు ఫ్రీ బస్సు, అది తీసేయాలి. మెయిన్ తప్పు పని అది చేసిండు. ఎందుకు చేసేయాలంటే ఇప్పుడు మేము పోతున్నాం, మేము టికెట్ పెట్టుకుని పోతే మొత్తం అయిన దానికి కాని అందరూ మొగోని పక్కన మన పెడతారు, ఆడలో మేము పోతారు. ఇది వాస్తవం సార్. మీరు నవ్వు ఏమన్నా ఇది అయితే వాస్తవం అన్న. నేను చెప్పాలంటే నేను ఒక కమ్యూనిస్ట్ వ్యక్తిని కాబట్టి చెప్తున్నా, వాస్తవాలు చెప్తున్నా. ఈయన పాలనను ఇంకో సంవత్సరం చూద్దాం, తప్పే ఉన్నది. ఇప్పుడు కొంపలే మునిగిపోలే. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు నేను గిదే అమలు పనిచేసిన, రేవంత్ రెడ్డి వచ్చి కూడా గిదే అమలు పనిచేస్తున్నా, అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు గిదే అమలు పనిచేసిన. నేనైతే ఎవరి మీద ఎక్స్పర్ట్ కాదు, ఎవరిని కూడా బదనం చేసి ఉండలేదు. నేను చెప్తున్నా కదా, కేసీఆర్ ఉన్నప్పుడు నాకు మాత్రం ఏది రైతు బంధుగా రుణమాఫీ కాలే, ఏది కాలే, డబుల్ బెడ్రూమ్ అవి కాలేదు, ఏది దళితులకు 3 ఎకరాల భూమి అది రాలేదు. ఆడపిల్లలకు ఇచ్చిండు వాస్తవానికి. ఆయన 1,00,000 రూపాయలు ఇస్తానని ఇచ్చిండు. కళ్యాణ లక్ష్మి మంచి పనే చేసిండు, కరెంటు విషయంలో మంచి పనే చేసిండు, నీళ్ళ విషయంలో మంచి పనే చేసిండు. ఈయన చేస్తా అంటుండు, కొంచెం టైం ఇద్దాం, ఇంకో సంవత్సరం. ఇప్పుడే మనకు పడిపోయింది ఏమున్నది? అది నా ఆలోచన. ఇంకో సంవత్సరం చూద్దాం అంటున్నా. ఇంకో సంవత్సరం తర్వాత ఇప్పటికే ఆయన ఆల్రెడీ కొంతవరకు తెలిసిపోయింది. ఇంకో సంవత్సరం వరకు పూర్తి తెలిసిన తర్వాత అప్పుడు మనం ప్రశ్నిస్తాం. అది నాది ఒక ఆలోచన తప్ప ఎవరినైనా నన్ను ఎవరిని ఏమనలేదు, నేను కూడా ఎవరిని ఏమనదు. ఎవరి మీద దుమ్మెత్తి పోసే ఆలోచన కూడా లేదు నాకు. కాంగ్రెస్ పాలన అట్లే ఉన్నది. ఎంతైనా టీఆర్ఎస్ అంత పాలన అయితే లేదు. 6 గ్యారెంటీలు 6 గంటలు అంటే 2 గ్యారెంటీలు అయితే మనకు వచ్చినాయి. మనకు గ్యాస్ పథకం ఒకటి, కరెంటు పథకం. ఈయనేమో రేవంత్ రెడ్డి పాలన బాగుంది అంటారు, నువ్వేమో నాకేం బాగాలేదు అలాంటివి కొన్ని పడిపోయినాయి. రియల్ ఎస్టేట్ అట్లాంటివి మీద 6 గ్యారెంటీలు ఏమేమి అంది? మనకు 2 వచ్చినాయని చెప్తున్నా. గ్యాస్ పథకం ఒకటి, ఉచిత కరెంటు. మీకేనా వచ్చాయండి? చెప్పినా కానీ 3 వచ్చినాయని. రైతు బంధు కూడా కట్ అయింది కదా. రైతు బంధు కట్ అయింది, మైనస్ అయింది. ఇవైతే వచ్చినాయి కదా, 2 3 అయితే కదా, అది కూడా ఒకటి కూడా కాల.
పాలన బాగుందా బాగాలేదా కదా? నాకు బాగుంది. నీకు బాగుందా? మీరు బాగాలేదంటారు కదా. ఎవరు మీరు కొన్ని పడిపోయినాయని చెప్తున్నా కదా. ఏం అడిగారు? రియల్ ఎస్టేట్ ఒకటి, వ్యాపారాలు ఒకటి కొన్ని పడిపోయినాయి అంతే. అసెంబ్లీలో చెప్పులు ఎత్తుకుంటారు అంత అసెంబ్లీలో మన హరీష్ రావు మీద వాళ్ళే రూల్స్ పెట్టి మళ్ళీ వాళ్ళే మీ పొడియం దగ్గరికి పోయి కొట్లాటలు చేయడం అది చాలా రాంగ్ పాయింట్ కదా. అది ఇది కొంతమంది అట్లున్నారు. వాళ్ళైతే రూల్స్ పెట్టారో వాళ్ళే మళ్ళీ పొడియం దగ్గర పోవడం చేయడం. రుణమాఫీ అయిందండి. మాకేం వ్యవసాయం అది లేదు. లేదు. గ్యాస్ లేదు లేదు గ్యాస్ వస్తుంది, సబ్సిడీ వస్తుంది, ఫ్రీ కరెంట్ ఫ్రీ కరెంట్ వస్తుంది, గ్యాస్ 500 పడుతుందా మీకు? పడుతుంది. కొన్ని పథకాలు వాళ్ళు పెట్టిన పథకాలు కొన్ని వస్తున్నాయి. ఇప్పుడు వీళ్ళు పెట్టిన పథకాలు ఆఫ్ చేసేసి వాళ్ళు పెట్టిన పథకాలు కొన్ని రన్ చేస్తున్నారు అంతే. ఆపేస్తున్నారు అంతే. ఇందిరమ్మ పాలన ఇందిరమ్మ పాలన అప్పుడు ఇందిరమ్మ పాలన ఎలా చేసిందో నేను కూడా ఇప్పుడు అదే పాలన ఇక్కడ ఇంకా చేసి అప్పుడు మనం లేవు కదా, అంత మనకు తెలియదు కదా. అప్పటి తరం వేరు, ఇప్పుడు తరం వేరు అంతే. కాంగ్రెస్ ప్రభుత్వం ఏమున్నా వేస్ట్ ప్రభుత్వం. ఎందుకు వేస్టా? మహిళలకు 20,000 ఇస్తా అన్నాడు, కూలి చేసుకునే వాళ్ళకు 12,000 ఇస్తా అన్నాడు నెలకు. ఆటో వాళ్ళ కార్మికులకు ఆటో కిరాయి మన నెలకు 1000 రూపాయలు ఇస్తా అన్నాడు, అవి ఇయ్యలే. ఒక రైతు బంధు మాత్రం మన కాపులను మాత్రం మావి 1,00,000 రూపాయలు. ఏమన్నా ఇక బస్సు పెరిగి పెట్టిండు. ఈ మొగోళ్ళు బస్సు ఎక్కితే చెప్తారు, ఆడవాళ్ళు మొత్తం నూకేసుకపోతారు, సీట్ ఎత్తలేదు, డబ్బులు కడదామన్నా. బస్సు కిరాయిలు టికెట్లు పెంచాడు, ఒప్పుకున్నా ఆ గ్యారెంటీ ఏం లేదు. గెలిచినా కూర్చున్నా సీటు వినా గదే దౌర్జన్యం. ఏమనంటే పేదల ఇంట్లో కొలగొట్టుడు, ఎమ్మెల్యే ఎంపీలు వీళ్ళంతా బాగానే సంపాదించుకుంటారు, వాళ్ళు మంచిగానే ఉంటారు, పేదలను జాగొడతారు. కరెంట్ మాత్రం పాలన బాగా చేసినాం. సంవత్సరం ఉద్యోగస్తులు చేర్చుకోరుగా. ఉద్యోగస్తులు ఇస్తాడు, ఏమి ఇచ్చిండు ఉద్యోగాలు? ఇప్పుడు రోడ్డు మీద పోరగాళ్ళు చదువుకున్న కాలేజ్ పోరగాళ్ళు అంతా ఏం ఇస్తాను, ధర్నా చేసుడు అవసరం? అవన్నీ ఏం లాభం? ఏమనంటే నేను సీఎం అయినా, నేను 3 సార్లు ఎమ్మెల్యే ఎంపీ గెలిచి నేను ఇలా సీఎం అయినా అని మాట్లాడితే ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఎవరు అవుతుంటారు? మళ్ళీ 5 సంవత్సరాలు మళ్ళీ 5 సంవత్సరాలు మళ్ళీ వచ్చే సంవత్సరాలు టీఆర్ఎస్ మళ్ళీ కమ్మసం అవుతుంది. రైతులకైనా, నీళ్ళు అయినా, చెరువులైనా, కుంట అయినా, ఊరుకు సీసీ రోడ్లు నల్లాలు మంచిగా ఇచ్చాడు. ఆయన మంచి పనులు చేశాడు. ఇప్పుడు వరకు 4,000 రూపాయలు ఇస్తాను ముసలి వికలాంగులకు, ఇంతవరకు అయిపోతుంది. రైతులకు నువ్వు 7,000 ఎకరాలు 7,500 ఇస్తాను, ఇచ్చినావా? 2 సార్లు బంద్ అయిపోయి మాపే లోన్. మా కాపులో 1,00,000 రూపాయలు అన్నాడు, 2 లక్షలు అన్నాడు. 2 లక్షలు ఏమైనా చేయాలి అందరికి. ఇంతవరకు సగం అయింది, సగం ఉన్నది. ఇంకా టీవీలో చూస్తున్నాం కదా మేము. మాట్లాడు నాదా ఏంది 1,00,000 రూపాయలు మాపేది. కరెంటు బిల్లు ఇంటి మాత్రం మాపేది కదా, 2. రేవంత్ రెడ్డికి సంవత్సరం పరిపాలన మీద రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు? ఏం చెప్పినా నాకైతే నచ్చలే ఆ పాపటి మాటలు ఇవ్వటం. ఏం పాలన ఏం చెప్పలేక రాదు ఇప్పుడే. ఎందుకంటే అంతా ఇక పరిస్థితులు అన్నీ అట్లా ఉన్నాయంటే ఏం చెప్పడానికి రాదు ఇప్పుడు. సంవత్సరం పాలన మీద పాలంటే ఇక ఎవరి వాళ్ళకే తృప్తి, అంతే. అది తృప్తి. ఉద్యోగస్తులు చేర్చుకోరు అన్న సంవత్సరం పాలన చేసుకునే ఇక పథకాలు ఎవరికి వస్తున్నాయో, ఎవరికి పోతున్నాయో అవి ఎవరికి 6 గ్యారెంటీలు అన్నాడు. ఎవరికి తెలియదు, ఎవరికి వస్తున్నాయి ఎవరికి తెలియదు. అది వచ్చిన వాళ్ళకి అన్నాడు, రుణమాఫీ చేసినా అన్నాడు, కరెంటు బిల్లు ఇస్తున్నా అన్నాడు. రుణమాఫీ చేసిండు. కొంతమంది రాళ్ళు ఉన్నారంట, మళ్ళీ వాళ్ళు కూడా చేస్తా అంటుండ్రు. తెలియదు, కంట్రోల్ టైం పడుతుంది కదా సెట్ కానీ. మళ్ళీ నేను ఇక్కడ పాలన నడిపిస్తున్నా. సెట్ కానీ టైం పడుతుంది కదా వాళ్ళకి కూడా. ఏం చెప్తారు రేవంత్ రెడ్డి? ఏం లేదు, పాలన మంచిగా చేస్తే ఏం కాదు. ఇప్పుడు అంటే ఏం లేదు, అంత రైతుల అభివృద్ధి కోసం కృషి చేస్తే దేశం అంత అవుతుంది. ఈ ఉచిత పథకాలన్నీ కొద్దిగా తీసేస్తేనే దేశం బాగుపడుతుంది అంతే. రేవంత్ రెడ్డి పాలన బాగుందా, కేసీఆర్ పాలన బాగుందా? ఇప్పుడు ఒక్క సంవత్సరం ఏం చెప్పలేము, ఎవరు చెప్పలేము. ఇప్పుడు ఇంకా చూడాలి. వాళ్ళకు టైం పడుతుంది కదా, కొత్తగా వచ్చినాక టైం పడుతుంది కదా. తెలంగాణ వచ్చినాక 10 ఏళ్ళు పరిపాలించినాక వాళ్ళ తర్వాత 1 సంవత్సరంలో ఏం తెలియదు కదా. వాళ్ళకు టైం పడుతుంది కదా. అన్ని అవకతవకలు ఉన్నాయి, అన్ని చూసుకోవాలి కదా.